అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్టీవీ గ్లోబల్ న్యూస్. నేను మీ సుధాగంటి. సింహాలు గర్జిస్తే అందరూ తడుసుకుంటారు. పులిని చూస్తే చాలా మంది భయపడతారు. గజరాజు ఘీకరిస్తే ఆ శబ్దానికి గజగజ వణికిపోతారు. ఈ మూడు జంతువులకు అసలు భయం అనేదే ఉండదు. అందుకే మన తెలుగు హీరోస్ అందరూ కూడా ఎక్కువగా పుల్లు, సింహాలతోనే కంపేర్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఈ జంతువులకు భయం లేదన్నది నిజమే కావచ్చు. అయితే ఒక్క నిమిషం ఆగండి. కేవలం ఈ మూడు క్రూర మృగాలకే కాదు, భయానికే మీనింగ్ తెలియని మరొక యానిమల్ కూడా అడవుల్లో ఉంటుంది. అదే హనీ బ్యాడర్. అడవుల్లో అత్యంత ధైర్యం కలిగిన జంతువు ఇదే. హనీ బ్యాడ్జర్ చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది, కానీ తెలివి, ధైర్యం విషయాల్లో దీన్ని మించిన జంతువు ఈ భూమి పైన మరొకటి లేదు. ఈ ప్రిడేటర్ దూకుడు మారుపేరనే చెప్పొచ్చు. హనీ బ్యాడ్జర్ కు ఈ ప్రపంచంలోనే మోస్ట్ ఫియర్లెస్ యానిమల్ గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా చోటు దక్కించేసుకుందనే చెప్పొచ్చు. పులులు, సింహాలు, హైనాలు లాంటి పెద్ద పెద్ద జంతువులు, వేటాడే జంతువులు కూడా ఈ హనీ బ్యాడ్జర్ అయితే ఎదుర్కోగలదంట. అంతేకాదు, ఈ హనీ బ్యాడ్జర్ కి మరొకటి కూడా ఉంది. ఇది ఏ జంతువునైనా సరే ఇట్టే మట్టి కరిపించగలదంట. హనీ బ్యాడ్జర్ చాలా క్రూరమైనవి, చాలా తెలివైనవి. ఇంకా పదునైన దంతాలు, గోర్లతో ఇతర జంతువులపై భయంకరంగా దాడి చేస్తాయి. అద్భుతమైన రక్షణ నైపుణ్యాలు ఉన్నటువంటి ఈ జంతువు చాలా అరుదైనదనే చెప్పొచ్చు. ఇవి అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఉన్నాయనే చెప్పొచ్చు. ఇక ఇవి ఆఫ్రికా, సౌదీ అరేబియా, ఇరాన్తో పాటు పశ్చిమ ఆసియా దేశాల్లో అయితే నివసిస్తాయి. సౌత్ ఆఫ్రికా కంట్రీ లైఫ్ రిపోర్టర్ ప్రకారంగా చూసుకుంటే హనీ బ్యాడ్జర్ శరీర నిర్మాణం ఇతర జంతువుల కంటే దాడి నుంచి ఎక్కువ రక్షణ పొందేలా ఉంటుందంట. ఇంకా పదునైన పంజాలు దాటి దాని చర్మంతో పాటు చాలా బలంగా ఉంటాయి దాని దంతాలు కూడా. ఇంకా దవడలు కూడా చాలా బలంగా ఉంటాయనే చెప్పొచ్చు. అండ్ బలమైన దవడలు, దంతాలు వీటి సొంతం అని చెప్పొచ్చు. అందుకే ఇవి ఏమాత్రం భయపడకుండా తమ పైకి దూసుకొచ్చే పెద్ద పెద్ద జంతువులపై తిరిగి దాడి చేస్తాయి. వాటిని భయపెట్టి తమని తాము రక్షించుకుంటాయి. టాయిలెట్ కి చాలా మంది సీక్రెట్ గా వెళ్తారు. 4 గోడల మధ్య కాలకృత్యాలు తీర్చుకుంటారు, అలాగే బయటకు వస్తారు. ఇంట్లో టాయిలెట్ అయినా, పబ్లిక్ లో టాయిలెట్ అయినా 4 గోడల మధ్య ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే జపాన్ లోని ఒక ప్లే పార్క్ లో నిర్వాహకులు మాత్రం కాస్త డిఫరెంట్ గా థింక్ చేశారు. ఒక టాయిలెట్ ని ఓపెన్ గా కనిపించేలా డిజైన్ చేశారు. అది కూడా గ్లాస్ అద్దాలతో బాత్రూమ్ ని కట్టారు. లోపలిది బయటకు, బయటది లోపలికి కనిపించేలా టాయిలెట్ ని డిజైన్ చేశారు. దీంతో నెటిజన్స్ అందరూ షాక్ లో ఉన్నారు. ఇదేం వింతరా బాబు అని చెప్పేసి అందరూ వీడియోని తెగ చూసేస్తున్నారు. నిజానికి పబ్లిక్ టాయిలెట్ అత్యంత ప్రైవేట్ ప్లేస్. లోపల జరిగేది ఏది కనిపించకుండా చాలా సీక్రెట్ గా పగడ్బందీగా కడతారు. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పబ్లిక్ టాయిలెట్ ఏ మాత్రం లోపల ఎవ్వరున్నారు, ఏం చేస్తున్నారో కూడా కనిపిస్తుంది. మీరు చూస్తున్న వీడియోలో టాయిలెట్ ని క్లియర్ గా చూడొచ్చు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. టాయిలెట్ లోపల ప్రత్యేకంగా ఒక టెక్నాలజీ ఉంది. డోర్ క్లోజ్ చేయగానే గ్లాస్ మొత్తం ఏదైతే ఉందో ఆ ట్రాన్స్పరెన్సీ పోతుంది. అది బ్లైండ్ గా మారిపోతుంది. క్రమంగా మీరు లోపల సీన్ ఏది చూడలేరు. తలుపు తెరిచిన వెంటనే మళ్ళీ లోపల ఏం జరుగుతుందో కనిపిస్తుంది. అంటే మీరు టాయిలెట్ ని పర్సనల్ గా యూస్ చేసుకుంటున్నప్పుడు డోర్ క్లోజ్ ఆప్షన్ నొక్కితే సరిపోతుందన్నమాట. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ టాయిలెట్ జపాన్ లోని షిబుయాలోని ఒక ప్లే పార్క్ లో నిర్మించారు. ఈ పబ్లిక్ టాయిలెట్ గ్లాస్ లో నిర్మించడం వెనుక ఒక ముఖ్య ఉద్దేశం కూడా ఉంది. ఇలా బయటకు కనిపించడం వల్ల టాయిలెట్ ని మరింత సురక్షితంగా చూసే బాధ్యత నిర్వాహకులపై అయితే పెరుగుతుందట. హే, నీ బ్లడ్ గ్రూప్ ఏంటి అని మనకు తెలిసిన వారు ఎవరైనా అడిగితే ఎక్కువ మంది O పాజిటివ్ అని చెప్తూ ఉంటారు. కొంతమంది B పాజిటివ్ అంటారు, మరి కొంతమంది A పాజిటివ్ అని చెప్తూ ఉంటారు. చాలా రేర్ గా AB పాజిటివ్, AB నెగటివ్ లేదా O నెగటివ్ అని సమాధానం ఇస్తారు. అయితే మీరు ఎప్పుడైనా RH అనే బ్లడ్ గ్రూప్ గురించి విన్నారా? ఇది కూడా ఒక బ్లడ్ గ్రూప్ అని తెలుసా? RH ఇదేం బ్లడ్ గ్రూప్ అసలు? మా స్కూల్ బుక్స్ లో కూడా లేదని ఆలోచించకుండా కరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చేస్తాం. అంటే ఎక్కడా వినలేదు అని. ఈ బ్లడ్ గ్రూప్ నిజంగానే ఉందండి. మీరు వింటున్నది అక్షరాల నిజం. మొత్తం ప్రపంచ జనాభా
800 కోట్లు ఉంటుందని అంచనా. ఇంత పెద్ద జనాభాలో ఇది కేవలం 45 మంది శరీరంలో మాత్రమే ప్రవహించే బ్లడ్ గ్రూప్ అని చెప్పొచ్చు. ఈ RH అనేది చాలా అరుదైన బ్లడ్ గ్రూప్, అందుకే దీన్ని గోల్డెన్ బ్లడ్ అని కూడా అంటారు. 2018లో ఒక నివేదిక ప్రకారం చూసుకుంటే ఈ రక్తం కోసం వరల్డ్ వైడ్ గా వెతికే ప్రపంచంలోనే కేవలం 45 మందికి మాత్రమే ప్రత్యేక రక్తం కలిగి ఉన్నారని చెప్పేసి, ఈ RH రక్తం కలిగి ఉందని చెప్పేసి తేలింది. వీరిలో 9 మంది మాత్రమే అప్పటి వరకు రక్తదానం చేసి ఉన్నారు. ఇక ఈ బ్లడ్ గ్రూప్ ప్రత్యేకం ఏంటంటే ఈ బ్లడ్ ఎవరికైనా ఇవ్వచ్చు అండ్ బ్లడ్ గ్రూప్ రక్తం ఇతర బ్లడ్ గ్రూపులకి అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ గుంపులోని వ్యక్తులు ఏదైనా అత్యవసర పరిస్థితిలో రక్తం అవసరమైతే సమస్యను ఎదుర్కొంటారు. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రక్తం కూడా. ఈ బ్లడ్ గ్రూప్ ను 1990లో కనుగొన్నారు. దీని అసలు పేరు RH నల్. ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు అమెరికా, కొలంబియా, బ్రెజిల్, జపాన్ లోని కనిపిస్తారు. RH కారకం ఎర్ర రక్త కణాలు ఉపరితలంపై కనిపించే ఒక ప్రత్యేక రక్తం, ఒక ప్రోటీన్ అనే చెప్పొచ్చు. ఈ ప్రోటీన్ ఎర్ర రక్త కణాల్లో ఉండే రక్తం RH పాజిటివ్ గా ఉంటుంది. ఈ ప్రోటీన్ లేనప్పుడు రక్తం RH నెగటివ్ గా ఉంటుంది. ఇక శరీరంలోని ఈ బ్లడ్ ఉన్నవారు ఎక్కువగా రక్తహీనతతో బాధపడుతూ ఉంటారట. అందుకే ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళు ఇనుము అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినాలని వైద్యులు సూచిస్తున్నారు. మధ్యతరగతి కుటుంబం నుంచి పని చేసిన వారు జీవితంలో ఒక్కసారైనా తెలుపు, నీలం హవాయి చెప్పులు తప్పనిసరిగా వాడే ఉంటారు. ఇండియాలో ఈ చెప్పులు ఎంత చవకో అంతే ఫేమస్ కూడా. మన దేశంలో మధ్య తరగతికి చెందిన వారు బాత్రూమ్ కి వెళ్లేటప్పుడు, సరదాగా మార్కెట్ కి వెళ్లేటప్పుడు వీటిని వాడే ఉంటారు. ఇప్పుడు ఈ పాత విషయాలన్నీ ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? దాని వెనకాల ఒక రీజన్ కూడా ఉంది. ఈ మధ్య సౌదీ అరేబియాలో ఒక హవాయి చెప్పులు బాగా వైరల్ అయ్యాయి. దానికి కారణం ఆ చెప్పుల ధర. మన దేశంలో మహా అయితే 100 నుంచి 200 రూపాయలకి లభించే ఈ చెప్పులు సౌదీలో మాత్రం 1,00,000 రూపాయలకి అమ్ముతున్నారు. వినేవాడు ఉంటే చెప్పేవాడికి లోకు అనే సామెత గుర్తొస్తుందా? కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా సౌదీ అరేబియాలో ఈ చెప్పులు 1,00,000 రూపాయలకి పైగానే అమ్ముడుపోతున్నాయి. ఇక్కడ చెప్పుల వ్యాపారస్తులు ఈ చెప్పులను గాజు షెల్స్ లో నగల మాదిరిగా చూసుకుంటారట. ఈ డబ్బుతో ఇక నుంచి ఎవరైనా సరే వీటిని కొనుగోలు చేయాలంటే కనీసం 100 సార్లు ఆలోచించారేమో. అయితే కొంతమంది మాత్రం తెలివిగా ఆలోచిస్తున్నారు. అయితే కొందరు మాత్రం చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు. ఈ చెప్పులను భారత్ నుంచి 100 రూపాయలకు కొనుగోలు చేసి సౌదీ అరేబియాలో 4,500 రూపీస్ కి అయితే బిజినెస్ అవుతుంది అమ్మితే అని చెప్పేసి థింక్ చేస్తున్నారు. నిజంగా ఈ ఐడియా ఏదో బాగానే ఉంది కదా. తిహార్ జైల్లో 5,000 మంది ఖైదీలు ఉంటారు. ఇటు ఎరవాడ సెంట్రల్ జైల్లో 3,000 మంది పైగా ఖైదీలు వసతి ఉంటారట. అయితే ఇదంతా పెద్ద జైళ్ల వ్యవహారం. మరి కేవలం 2 మాత్రమే పట్టే జైలు గురించి ఎప్పుడైనా విన్నారా? అవునండి, ఒక జైల్లో కేవలం 2 మాత్రమే ఉంటారు. ప్రపంచంలోనే అతి చిన్న జైలు ఇది. ఈ చిన్న జైలును 168 ఏళ్ల క్రితం నిర్మించారు. సార్క్ ద్వీపంలో ఈ జైలు ఉంది. 1856లో ఈ చిన్న జైలును నిర్మించగా అందులో 2 ఖైదీలు మాత్రమే ఉన్నారు. నిజానికి 2 ఖైదీలు ఉన్నట్లు కాదు, ఈ జైల్లో 2 ఖైదీలు మాత్రమే పడతారు. ఈ సెల్ లోపల నీటి కుళాయి, కరెంటు కూడా ఉంది. సార్క్ ద్వీపం 5.4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఒక చిన్న ద్వీపం. 2023 గణాంకాల ప్రకారం ఈ ద్వీపంలో కేవలం 562 మంది మాత్రమే నివసిస్తున్నారు. 1832లో ఈ జైలును నిర్మించారని కోర్టు ఆదేశించింది. అయితే దీన్ని నిర్మించేందుకు ఎవరి వద్ద డబ్బులు లేకపోవడంతో 24 ఏళ్లు పట్టింది. ఇప్పుడు లోపల ప్రాంతం మధ్యలో విభజించబడింది. 2 గదులు మాత్రమే ఉన్నాయి. 2 గదులు సన్నని చెక్క పడకల్లాగా కనిపిస్తాయి. ఒక ఖైదీని ఈ జైల్లో గరిష్టంగా 2-3 రోజుల వరకు ఉంచొచ్చు. సార్క్ దీవుల్లో నేరాలు చాలా తక్కువగా జరుగుతూ ఉంటాయి. కోర్టులో దోషులుగా తేలిన వారిని ఈ జైలుకి పంపుతారు. అంతేకాదు సార్క్ దీవుల్లో 2 పోలీసులు మాత్రమే ఉన్నారు. ఇక ఈ ద్వీపంలో నివసించే వారిలో కొందరు మద్యం తాగి వాహనాలు అయితే నడిపి కేసులో అయితే ఇరుక్కున్నారు. అయితే ఇక్కడ వనరుల కొరత కారణంగా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సుధా గంటి సైనింగ్ ఆఫ్. మీరు చూస్తున్నారు RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.